మాట్లాడతా. అంటే నేను చెప్పిందంతా కరెక్టా కాదా? కాదు కాదా? కొంతవరకు కరెక్టే. ప్లీజ్ సార్. ఏం అంటే ఫస్ట్ రాణా గారికి వెళ్ళి కథ చెప్పాను. వినగానే ఆయనకు నచ్చింది. రాణా గారికే సెట్ అవుద్ది అనుకున్నారు. ఎందుకంటే బాగా టాల్, మంచి యాక్టరు, బాగా చేస్తాడు. వినగానే రాణా ఓకే అన్నారు. దాని తర్వాత హీరోయిన్ ఎవరైతే బాగుంటారో అంటే రాణా అంత టాల్గా ఉండే ఇంకో అమ్మాయి కావాలి అని చెప్పి కాజల్ గారి దగ్గరికి వెళ్ళాం. కాజల్ గారు కూడా కథ వినంగానే ఎస్ ఓకే అన్నారు. ఇప్పుడు ఇంకో హీరోయిన్ కావాలి, ఆమె ఎలా ఉండాలి అని అంటే ఆమె బాగా స్టైలిష్గా ఉండాలి, చీరల్లో ఉండాలి, ఆమె స్టైలిష్గా ఉండాలి. ఎవరంటే క్యాథరిన్ గారు. ఆమె కూడా కథ వినంగానే ఓకే అన్నారు. కానీ మామూలుగా ఇలాగే చెప్తుంటారు కదా, ప్రతి ఫంక్షన్లో చెప్పంగానే ఓకే, మేము సినిమా దిగంగానే అందరూ ఫుల్ ఎంజాయ్ చేసాం హాలిడే లాగా ఇలా చెప్తుంటారు. మేమేమి అంత ఎంజాయ్ చేయలేదు. కారైకుడిలో తీసాం, 2 సార్లు వెళ్ళాం. అంటే ఇక నువ్వు ఉంటే ఏం అవుతుంది ఆడ? ఏదండి తిడతామంట కదా అందరినీ? తిడతా. కొట్లాట కూడా అయిందా? ఎవరిని? నేను మెడలకు ఆ పట్టి కట్టుకున్నావు కదా, నిజంగానే ఎవరో జర్సిండ్రు అనుకున్నా. ఈ ఫోటో రేపు ఎవరు అనుకుంటావా? ఆ డైరెక్టర్ ను కొడతారా ఎవరన్నా? రెస్పెక్ట్ ఉంటుంది ఎవరికైనా హీరోలకు. అందుకే నిన్నే మాట్లాడు, కథ మంచిగా తీయాలి కదా. మునిమేల రాకేమన్నాడు, నువ్వే ఎవరినో ఏమన్నావు, మెడ మీద జర్సిండ్రు అనుకున్నా. కాదా? మళ్ళా కొత్త కొత్త వాళ్ళని పెడతావు, పాతలతో తీసిన సినిమా. కొత్త వాళ్ళతో తీసి బోర్ వచ్చింది, అందుకని పాత వాళ్ళతో తీసిన. సార్ ఒక నిమిషం, ఇది పబ్లిక్ టాక్ సార్. ఇది మీ స్టైల్ ఉంటుందా రానా స్టైల్ ఉంటుందా సినిమా? అంటే స్టైల్ అంటే మీకు డౌట్ రావచ్చు. మన రానా అనుకో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా జెండా బాతుడు. మీ సినిమాలో ఉంటుంది జెండా తీసి కుదుడు. ఏ స్టైల్ ఉంటుందని పబ్లిక్ అడుగుతారు. ఇది 3వ స్టైల్లో ఉంటుంది. అంటే 3వ స్టైల్ అంటే చెప్ప మాకు తెలియదు. నువ్వు టికెట్ కొనుక్కొని చూడు. అరే అందరు టికెట్ కొనుక్కొని చూడండి రా. 11వ తారీఖు ఓకే ఓకే పొద్దున్నే. ఓకే సార్, 8 గంటల షో. అలా 3 సినిమాలు వస్తున్నాయి. ఎట్లా? 3 మంచి సినిమాకి వెళ్ళు. మంచి సినిమానా? రోజుకి 4 షోలు ఉంటాయి కదా సత్తి. మీ కథ అంతా చెప్పినాక మంచిదా చెడ్డదా మేము చెప్తాం. ఈడున్న వాళ్ళు అంతా చెప్పురి ముందు. మంచిగుంటుంది. ఓకే నేను మాట్లాడింది చాలు, వెళ్తా. సార్ మీరు ఆన్సర్ మీరు కూర్చోండి సార్. సార్ గురించి